బిగ్ బాస్ సందడి తెలుగులో మళ్ళీ మొదలు కాబోతుంది. బిగ్ బాస్ సీజన్ 8ని ప్రారంభించేందుకు స్టార్ మా సన్నాహాలు చేస్తుంది. బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ నుంచి మొదలు కానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 1 లేదా 8వ తేదీ నుంచి ఈ రియాలిటీ షోను అఫీషియల్గా లాంచ్ చేయాలని స్టార్ మా భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు నెలాఖరున బిగ్ బాస్ లాంచింగ్ డేట్పై క్లారిటీ రానున్నట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి కంటెస్టెంట్స్ని ఎంపిక చేసే పనిలో స్టార్ మా బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు కొంతమంది ఫైనల్ అయినట్లు తెలిసింది. మిగిలిన వారిని ఎంపిక చేసిన తర్వాత కంటెస్టెంట్స్ ఫుల్ లిస్ట్ని రివీల్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి సోషల్ మీడియా, టీవీ స్టార్స్తో పాటు కొందరు సినిమా నటీనటులు కూడా కంటెస్టెంట్స్గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవలే శశిమదనం తెలుగు వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోనియా సింగ్ బిగ్ బాస్లోకి కంటెస్టెంట్గా అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచిన యూట్యూబర్ నేత్రాతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్ బాస్ 8లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. జబర్దస్త్ కామెడీ షో నుంచి ప్రతి సీజన్లో ఒకరు లేదంటే ఇద్దరు ఆర్టిస్టులు బిగ్ బాస్లో కంటెస్టెంట్స్గా కనిపిస్తూ వచ్చారు. బిగ్ బాస్ సీజన్ 7లో మాత్రం జబర్దస్త్ నుంచి ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ఈ సీజన్లో ఒకరు ఖచ్చితంగా బిగ్ బాస్లో పాల్గొననున్నట్లు సమాచారం. బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా ఈ సీజన్లో జబర్దస్త్ నుంచి పొట్టి నరేష్, రియాజ్, కిరా కార్పి, బుల్లెట్ భాస్కర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరు హౌస్లోకి ఎంట్రీ ఇస్తారనేది సెప్టెంబర్లోనే క్లారిటీ రానుంది. అలాగే బంచిక్ బంబ్లు, రీతూ చౌదరి, సురేఖ వాణి కూతురు సుప్రీత, యూట్యూబర్ నిఖిల్, విజేంద్ర సింహ, బరేలక్క, కుమారి ఆంటీ, కుషితా కల్లపు పేర్లు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా ప్రచారం జరుగుతున్నాయి. కొన్ని సీజన్స్లో రియల్ లైఫ్ భార్యాభర్తలు బిగ్ బాస్లో కంటెస్టెంట్స్గా కనిపించారు. ఈసారి ఏక్నాథ్, ఆరిక జోడీ బిగ్ బాస్లో సందడి చేయబోతున్నట్లు చెప్తున్నారు. బిగ్ బాస్ ద్వారానే పాపులర్ అయిన కొందరు ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వారిలో యాంకర్ శివ, స్రవంతి చొక్కారపు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరే కాకుండా సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి, యాంకర్ స్వర్ణిని, విష్ణుప్రియతో పాటు ఏఎంఆర్ రాజ్ తరుణ్ కంటెస్టెంట్స్గా ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. వీరిలో కొందరికి భారీగానే బిగ్ బాస్ మేకర్స్ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. బిగ్ బాస్ యాజమాన్యం ఆఫర్ను కొంతమంది అంగీకరిస్తారు. ఎవరు హౌస్లోకి ఎంట్రీ ఇస్తారన్నది త్వరలోనే కన్ఫర్మ్ కానుంది. బిగ్ బాస్ 8కు హోస్ట్ మారనున్నట్లు ప్రచారం జరిగింది. నాగార్జున స్థానంలో మరో స్టార్ హీరో బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ పుకార్లలో నిజం లేదని తెలుస్తుంది. బిగ్ బాస్ 7 సక్సెస్ కావడంతో హోస్ట్ను మార్చాలనే నిర్ణయాన్ని స్టార్ మా యాజమాన్యం వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మరోసారి హోస్ట్గా బిగ్ బాస్ సీజన్ 8లో కూడా నాగార్జుననే కనిపించబోతున్నట్లు సమాచారం. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్కి ఎన్టీఆర్, సెకండ్ సీజన్కి నాని హోస్ట్గా వ్యవహరించారు. ఆ తర్వాత 3 నుంచి 7 వరకు మొత్తం 5 సీజన్స్కి నాగార్జున హోస్ట్గా ఉన్నాడు. బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్గా నాగార్జునకు 6వ సీజన్ కానుంది.